సీనన్న, నేను శంకర్ను మాట్లాడుతున్నా. మెదక్ డిస్టిక్. నా పేరు కుమ్మర్ శంకరు, అచ్చంపేటు. ఇక సీనన్న అని యూట్యూబ్లో నేను చూసిన, ఆయన పెట్టే యూట్యూబ్లు కానీ అవి ఆయన దాని అప్సైటీ మందు గురించి పెట్టిండు. నేను దాన్ని చూడడం జరిగింది. అయితే నేను మొగిపురుగు పడ్డది నా చేనుకు. మొగిపురుగు పడితే ఒక 200 ml ఆ మొగిపురుగు మందులో కలిపి పిచికారీ చేసినాక ఒక వారం రోజులల్లా మొత్తం మొగిపురుగు సెట్ అయిపోయినాక ఇగో ఈ రకంగా తయారైంది. పచ్చదనం కానీ గంట కూడా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి. 20, 25, 30 దాకా ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో. ఇక పచ్చదనానికి డోకా లేదు. ఇక వరి కూడా చూడండి, చాలా ఏపుగా పెరిగింది. 2 దఫాలుగా మందు వాడిన, 1/2 లీటర్ వాడిన ఇప్పటి వరకు. మీకు చూపిస్తా మొత్తము. ఫస్ట్ వేరే వాళ్ళను వాడమని చెప్పిన, నేను వాడమంటే వాళ్ళు కూడా ఏమన్నారంటే, మీరు ఏదో ఒకటి చెప్తారు, నేను మస్తు అదో రకం ఇదో రకం మందులు వాడుతున్నా, ఏది పని చేస్తలేవు, ఇక అదొకటి పని చేస్తుందా అని జర నన్ను ఎక్కిరించినట్టు చేసిర్రు. ఇక నాకు కూడా అనిపించింది ఏమని, ఇక నేను కూడా వాడతా. ఫస్ట్ నేను చేసిన తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళకి నమ్మకం వస్తుంది. మీకు గంట చూపిస్తున్నా చూడండి రైతులారా, మీరు అందరూ చూడండి. నాకు సీనన్న చెప్పింది సలహా, సీనన్న సలహాల మేరకే నేను వాడిన, చాలా బాగుంది. వరి కూడా మీరు చూడండి, కనబడుతుంది కదా. ఇది 40 రోజులు అండి, ఈ రోజుకు 40 రోజులు వీడియో. వరి దీని 40 రోజులు నిండినాయి. ఇప్పుడు చూడండి, ఇంకా చూపిస్తాను మీకు. ఈ నా సలహా ఏంటంటే, మీరు కూడా తక్కువ మందు వాడి, దుక్కిల మందులు కానీ గుళికలు కానీ గంట గుళికలు కానీ ఏవి వాడకండి, అవసరం లేదు. ఈ అప్సైటీ వాడినామంటే గ్రోతింగ్ కానీ, అది చూడండి ఎంత చిక్కగా అల్లుతుందో కనబడుతుంది కదా మిత్రులారా. చూడండి మీరు కూడా. నాకు సీనన్న చెప్పిండు, నేను నమ్మలేను. ఒకసారి మళ్ళీ నేనే అతనికి ఫోన్ చేసి తెప్పించుకున్నా, ఆర్డర్ చేసి ఫోన్పేలో పైసలు పంపి ఒక 24 గంటలలో మా ఇంటికి వచ్చేసింది. చూడండి ఎలా ఉందో వరి. ఒక 1/2 లీటర్ వాడిన దీనికి. మొగిపురుగు పడ్డప్పుడు ఒక 1/4 లీటరు కలిపి 8 డబ్బాలు స్ప్రే చేసినాక ఒక వారం రోజులు అయినాక మొత్తం మొగిపురుగు సెట్ అయింది. వరి రూపం అనేది మొత్తం చేంజ్ అయిపోయింది. ఎంత చేంజ్ అంటే ఇక సీనన్న యాదకొచ్చింది నాకు. అంత బాగా వచ్చింది. ఆయన చెప్పిన మాటలు కానీ, ఆయన యూట్యూబ్ చేయడం, దాంట్లో తీసుకున్న రిస్క్ బట్టి మన రైతుల గురించి ఎంత కష్టపడుతుండో నాకు ఈ మందు చల్లిన తర్వాత అర్థమైంది. రైతు మిత్రులారా చూడండి, గంట కూడా బాగా పోసుకుంది. నేను దీన్ని ఎప్పుడు నాటేసిన ఒక 23-24 క్వింటాలు వెళ్ళేది. వరి ఇట్లా నిండుగా పొలం నిండా చిక్కగా కనబడేది కాదు, వాటర్ కనబడకుండా అయిపోయింది. చూడండి ఇప్పుడు చిక్కగా. ఇప్పుడు మరి నాకు తెలిసి అయితే ఈ వరి దీని పెరుగుదల, దీని గంట పలుగుడు మీదకి వెళ్ళి ఒక 23-24 క్వింటాలు వెళ్ళేదని చెప్పినా కదా ఇంతకుముందు. అయితే ఇప్పుడు అయితే ఒక 3, 4, 5 క్వింటాల దాకా ఎక్కువ వెళ్తుండొచ్చు అని అంచనా. కాకపోతే నేను మళ్ళీ ఈ వరి కోతకు వచ్చినాక, క్రాప్కి వచ్చినాక మళ్ళీ ఒక వీడియో తీసి పెడతా. దాని తర్వాత కూడా ఇంకా క్రాప్ చేసిన తర్వాత కూడా ఎన్ని క్వింటాలు వెళ్ళినాయి అనేది మళ్ళీ వీడియో పెడతా. అయితే ఏంటంటే, ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు వీడియో తీయడానికి, నేనే చూసుకుంటూ మాట్లాడుతున్నా. తర్వాత నేను కూడా మాట్లాడతా, మీకు కనబడతా. చూడండి, అందరూ వాడండి, తప్పకుండా వాడాలి అందరూ. ఇంకా చూపిస్తున్నా చూడు, ఇది మొత్తం నా పొలం. ఇది
ఇది నేను వాడిన ఇదంతా అదే గ్లోతింగ్. చూడండి వరి, చూడండి చిక్కదనం, గ్లోతింగ్. ఇక చూడండి గంట చూస్తారా, చూడండి గంటలు కూడా చూడండి. గంట గుళికలు ఎలాంటి ఏమి వాడలేదండి. చూడండి ఇక ఈ వరి చూసినప్పుడల్లా సీనన్నయ్య అదికొస్తాడు. ఎందుకంటే ఆయన సూచనల మేరకు వాడినాం కదా, చాలా బాగుంది. ఇది మొత్తం నేను వాడిన 1 ఎకరం పొలం అండి. ఇది 1 ఎకరం పొలంలో ఒక ½ లీటర్ మాత్రమే వాడినా, ఇంకా ½ లీటర్ అలాగే ఉంది. చూడండి చూడండి ఎక్కడ కూడా ఎత్తులు తచ్చులు కాకుండా సమాంతంగా ఉన్నది, ఒక్క లెవెల్గా ఉన్నది. చూడండి గంట కూడా నిండుగా పోస్తుంది, సూపర్గా ఉంది. సీనన్న మరి నాకు ఈ మందు నాకు సలహా ఇచ్చి నువ్వు వాడు శంకరన్న అని చెప్పి నాకు భరోసా ఇచ్చినందుకు చాలా బాగుందన్న. నేను ముగిపురి మందు కానీ